చేస్తున్నాం. మిత్రులారా, తెలంగాణలో గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఇంత వరి వండలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ఇంత వరి వండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏనాడు కూడా 280 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండలే. వరి పండడమే కాదు, ప్రతి గింజ మారుమూలున్న ప్రతి రైతు, ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళు పెట్టిన కొనుగోలు కేంద్రాల కంటే 1000-2000 కొనుగోలు కేంద్రాలు ఎక్కువ పెట్టి సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొన్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అద్భుతంగా కొనుగోలు చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్ గురించి పూర్తి చేస్తా. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నీటి కేటాయింపుల్లో, కృష్ణానది నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గతంలో బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు అలకేట్ చేస్తే గతంలో ఉన్న పాలకులు ఆంధ్రాకి మీరు 512 తీసుకుపోండి, తెలంగాణకి 299 సరిపోతాయని తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసింది ఈ కేసీఆర్. నిన్న మాట్లాడుతుండు ఇరిగేషన్ శాఖ విషయంలో. మళ్ళీ చెప్తున్నా, బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే ఆంధ్రాకి మీరు 512 తీసుకుపోండి, తెలంగాణకి 299 సరిపోతాయని రాసిచ్చింది 10 ఏళ్ల పాటు. మేము అధికారంలో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత కేంద్రంతో కొట్లాడి, లేదు ఇది మేము ఒప్పుకోము, కృష్ణా నది కేటాయింపులు తిరిగి మొత్తం రీకన్సిడర్ చేయాలి, మాకే 500 టీఎంసీలు అని చెప్పి ట్రిబ్యునల్లో వాదన వినిపిస్తున్నారు ఢిల్లీలో. అదేవిధంగా గోదావరి నీటి జలాల్లో వారి సమయంలో సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టింది, కానీ ఒక్క చుక్క నీటి కేటాయింపు కాలేదు, ఒక్క ఎకరానికి నీళ్లు బారలేదు. నేను ఆ లెక్క కూడా చెప్తా మీకు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినరు, 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలే. పాలమూరు రంగారెడ్డి మీద 27,500 కోట్లు ఖర్చు పెట్టినరు, 1 ఎకరం ఆయకట్టు కూడా ఇవ్వలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టినరు, 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే. ఎస్ఎల్బిసి పూర్తి చేయలే, డిండి ప్రాజెక్ట్ చేపట్టలే, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే. గతం నుంచి పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు పూర్తి చేయని అసమర్థులు గతంలో ఉన్న బీఆర్ఎస్ పరిపాలకులు. అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి ఈరోజు వాళ్ళు పెద్ద పెద్ద మాట్లాడడం, ఇది చాలా విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉందని తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఏదో నోరుందని అడ్డగోలుగా మాట్లాడితే ఇది కుదరదు. కేసీఆర్ గారు, మీ హయాంలో ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో, ఇరిగేషన్ ప్రాజెక్టులో, నీటి కేటాయింపుల్లో మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి నష్టం జరిగిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం. నేను మరోమారు మనవి చేస్తున్నాను.